నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నిడదవోలు డివిజన్ కమ్యూనిటీ పారామెడిక్స్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు డివిజన్ కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ PMP ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిడదవోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎంతో ఓర్పు, సహనం, మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందిస్తున్న గైనకాలజిస్ట్ డాక్టర్ అస్మత, డెంటల్ డాక్టర్ సుష్మారాణి, జనరల్ మెడిసిన్ డాక్టర్లు జానకి ప్రియ, డాక్టర్ రెహానాలతో పాటు వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న సీనియర్ సిస్టర్స్, లేడీ సెక్యూరిటీ, శానిటరీ సిబ్బంది సేవలను గుర్తించి వారికి ఆత్మీయ జ్ఞాపికలతో సత్కరించి సన్మానించారు. నిడదవోలు హాస్పిటల్లో ఎమర్జెన్సీ సేవలు బాగా జరుగుతున్నాయని, పేద ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలకు గ్రామీణ వైద్యులు సైతం ఇక్కడికే రెఫర్ చేస్తున్నారని గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు బళ్ళ శ్రీనివాసరావు వైద్య బృందాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, నిడదవోలు డివిజన్ అధ్యక్షులు పోతుల సత్యవరప్రసాద్, కార్యదర్శి పాడ్రాకుల వీర వెంకట సత్యనారాయణ, కోశాధికారి పేరూరి దాన శంకరం, నైదాని పండు సత్యనారాయణమూర్తి, శ్రీనివాస, సునీల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫయాజ్ అహ్మద్, సూపర్వైజర్ అబ్బాస్, నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి PMP నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం అండి. ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకుని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ది PMP అసోసియేషన్ ఆఫ్ ఇండియా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు డివిజన్ ఆధ్వర్యంలో ఈరోజు నిడదవోలు సామాజిక ఆరోగ్య కేంద్రం నందు ఉన్నటువంటి విశేష సేవలు అందిస్తున్నటువంటి మహిళా వైద్యురాలైనటువంటి మహిళా మూర్తులకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహిళా వైద్య సిబ్బందికి మా అసోసియేషన్ తరఫున గౌరవించుకునే కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఈ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో అన్ని మండలాల్లో కూడా ఎవరైతే విశేష సేవలు అందిస్తున్నారో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వైద్య రంగం, అలాగే పోలీసులకి, మహిళా పోలీసులకి, అలా మా మహిళా గ్రామీణ వైద్యురాలకి మేము ఇలాగ అభినందన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ నిడదవోలులో ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా చాలా చక్కగా నిర్వహించినటువంటి మా అధ్యక్షుడు ప్రసాద్ గారికి, కార్యదర్శి సత్యనారాయణ గారికి, కోశాధికారి దానశంకర్ గారికి అభినందన తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమానికి సహకరించినటువంటి సూపరింటెండెంట్ గారు ఫయాజ్ అలీ అన్సారీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కదా. నమస్కారం అండి. ఈ మహిళా దినోత్సవ వేడుకల్ని ఇలా పురస్కరించుకోవడం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇది పురస్కరించుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఎంతైనా ఉందని ఈ నిడదవోలు కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది PMP అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిడదవోలు డివిజన్ తరఫున ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎటువంటి అత్యవసర కేసు వచ్చినా సరే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మేము ఈ హాస్పిటల్కి రిఫర్ చేయగలుగుతున్నాం అంటే వీళ్ళు చేయగలుగుతున్నారన్న ధైర్యంతోనే మేము చేయగలుగుతున్నామండి. అది పాయిజన్ కేసు అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ అవ్వచ్చు. మొదట అత్యవసర వైద్య సేవలు అందించడానికి ఈ హాస్పిటల్ స్టాఫ్ ముందుంటున్నారు కాబట్టి దాన్ని గుర్తించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామండి. ఇలా చేసుకోవడం ఇది మా అదృష్టం, మా బాధ్యత కూడాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.
सर ऐसा देखो सर। గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. మేము చేస్తున్న సేవలకి మమ్మల్ని గుర్తించి అభినందించిన పిఎంపి సభ్యులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే ప్రోత్సహించాలి మమ్మల్ని, ఇంకా ఈ సేవల్లో మేము ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా మోర్ సర్వీసెస్ మా నుంచి మీరు పొందాలి, మేము కూడా మీ నుంచి చాలా వరకు పొందాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ అండి. మహిళా దినోత్సవ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా చేసుకున్నటువంటి ఈ ఉత్సవాలు అక్కడక్కడే ఆగిపోకుండా పిఎంపి సోదరులు మమ్మల్ని గుర్తించి హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని ప్రత్యేకంగా సన్మానించారు. మహిళలందరి తరఫున వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు మా యొక్క సేవలు ఎంతగానో వినియోగించుకుంటున్నారని తెలియజేశారు. ఇకపై కూడా ఉన్నటువంటి బాధ్యతను అధికం చేసుకొని మీరు ఏ కేసు తీసుకొచ్చినప్పటికీ బాధ్యతగా మేము వ్యవహరిస్తాము. ఇక నుంచి మా బాధ్యతలు ఇంకా అధికమైనవి అని మేము తెలియజేస్తున్నాం. మహిళలను గుర్తించడం అనేది చాలా అరుదైన విషయం. అలాంటిది పిఎంపి బ్రదర్స్ అందరూ కూడా మమ్మల్ని గుర్తించి, మా సేవలను గుర్తించి, మా హాస్పిటల్ని గుర్తించి, మా హాస్పిటల్లో మమ్మల్ని గౌరవించడం, మమ్మల్ని సన్మానించడం ఎంతైనా సంతోషింపదగిన విషయం, మరి అభినందనీయం కూడా అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈవేళ ఇంత శుభంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న మా మహిళా హాస్పిటల్కి సంబంధించిన స్టాఫ్ అందరికీ చేయటంలో నాది పురుషోత్పల్లమ్మ. నేను పురుషోత్పల్లి గ్రామీణ వైద్యం, నేను 45 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నాను. కాకపోతే మా మిత్రులందరూ గతం కన్నా ఇప్పుడు ఎక్కువగా మేము కూడా, ఎందుకంటే చేయడానికి కష్టపడడం మేము అక్కర్లేకుండా మీ సేవలకి పంపిస్తాల్లో మీరు మంచి సేవలు ఇస్తున్నారని మాకు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. హాస్పిటల్ కూడా ఇప్పుడు వేళ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎవరు కూడా ధైర్యంగా వస్తున్నారు. అది విచిత్రం. ఎందుకంటే ప్రతి పేషెంట్ని ఈవేళ స్నేక్ బైట్ వాళ్ళు సేవ్ అయ్యాడు, కొంత పాయిజన్ కేసులు అన్నిటిలో ఈవేళ మన హాస్పిటల్ ఒక ఉన్నతంగా మరి నడుస్తున్నందుకు నిజంగా మా మిత్రులందరూ కూడా ఎవరికి వాళ్ళు ఇక్కడ స్టాఫ్తో A to Z అందరూ కూడా మోటివేట్ చేసి మమ్మల్ని అందరినీ కూడా ప్రతి విషయంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఎవరు జాయిన్ చేసుకోకపోతే మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఎన్నాళ్ళ ఏదో అయ్యిద్దని భయం. ఇప్పుడు అదేం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా క్వాలిటీగా మంచి ట్రీట్మెంట్ ఇస్తూ పేషెంట్లు అందరూ సేవ్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చి మాకు మంచి హాస్పిటల్ పంపించారని బాబు అని ఒక విషయం చెప్పడంలో మాకు కూడా ఆనందంగా ఉంది. ఇంత క్రితం అధైర్యం ఉండేది, ఇప్పుడు అధైర్యం పోయింది. ఈవెన్ డెలివరీలు, సిజేరియన్స్, లేడీస్ అటువంటి విషయాల్లో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పల్లెటూళ్ళలో మేము ఉంటున్న ధైర్యంగా ఇప్పుడు ఏ టైంలో ఏ రాత్రి ఏ హాస్పిటల్కి ఎక్కడ పంపించాలో ఎవరు సర్వ్ చేయరు అనుకున్నప్పుడు మీ హాస్పిటల్ మాకు మంచి, మరి గవర్నమెంట్ హాస్పిటల్ అనే దానికన్నా కూడా ఇది మనందరి హాస్పిటల్. మేము ఎలా సన్మానించుకుంటూ ఇలాగా గౌరవించుకుంటూ మాకు చాలా ఆనందంగా ఉంది. మీ సర్వీసులు ఎప్పుడు కూడా మాకు ఎలా కొనసాగాలని మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయినా సరే అందరికీ కూడా మీ సేవలు మాకు చాలా అవసరం. ముఖ్యంగా ఈ పిఎంపీలు ఆర్ఎంపీలకి, ఎందుకంటే సరైన టైంలో సరైన గైడ్ లైన్స్ ఇవ్వకపోతే పేషెంట్ మనం సేవ్ చేయలేమండి. అది చిన్నదా పెద్దదా కాదు, మేము చేయకూడదే కొన్ని ఉన్నాయి, మా హద్దులు మాకున్నాయి. ఆ హద్దు మేము ప్రవర్తించకుండా మంచి సేవలు అందించడానికి మీ హాస్పిటల్కి పంపించడానికి ఎల్లవేళలా మేము మీకు తోడ్పాటుగా ఉంటూ మీరు మాకు సహాయం కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఈ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.